Hello students, welcome to today's video session. So, subject web technology, first unit, become 5th semester. In previous videos, we have discussed how to format a text and how to display element data in the form of lists, and you have seen how to make a linking between the web pages. Now today we are going to discuss a concept of images. So images means pictures. So that means we have seen how to display the text. So generally the web pages can also be handled in graphics also. వెబ్ పేజెస్లో మనము గ్రాఫిక్స్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. అంటే వెబ్ పేజ్లో గ్రాఫిక్స్ని కూడా మనము డిస్ప్లే చేయొచ్చు. మరి ఎలా డిస్ప్లే చేయాలి? సో జనరలీ గ్రాఫిక్స్ని డిస్ప్లే చేయాలంటే we have to discuss before that one. So how to, what are the different formats of the graphics? Different formats ఏమనేది డిస్కస్. సో జనరలీ ఇమేజెస్ మీన్స్ గ్రాఫిక్స్. ఇమేజెస్ మీన్స్ గ్రాఫిక్స్. సో దీస్ గ్రాఫిక్స్ కెన్ బి హ్యాండిల్డ్ ఇన్ వెబ్ పేజెస్ వెరీ ఎఫెక్టివ్లీ in the web pages. So generally, so there are the images can be in the different formats. Images can be in the different formats. So generally, there are the different JPG images are there, PNG images are there, GIS images are there. There are different compressed techniques. So if we were take our mobile phone, that is JPG say, sometimes GIS mobile graphics information format, PNG portable network graphics ఉంటాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్, జస్ట్ లైక్ ద డాక్యుమెంట్స్ కూడా డిఫరెంట్ ఫార్మాట్స్లో ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. సో ఇన్ వెబ్ ఇమేజెస్ కెన్ బి డిస్ప్లేడ్ ఇన్ ద వెబ్ పేజెస్ యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద వెబ్ పేజ్ ఆర్ కాంటెంట్ ఆఫ్ ద వెబ్ పేజ్ ఆర్ హైపర్ లింక్. సో ఇఫ్ యూ టేక్ అన్ వెబ్ పేజ్, సో వెబ్ పేజ్ టోటల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఇమేజ్ డిస్ప్లే చేసుకోవచ్చు, లేదా ఇన్ మిడిల్లో చేయొచ్చు, లేదా ఒక హైపర్ లింక్ కూడా డిస్ప్లే చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ఇమేజ్ యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద వెబ్ పేజ్, సింపుల్లీ వీ హ్యావ్ టు యూస్ బ్యాక్గ్రౌండ్ అట్రిబ్యూట్ ఫర్ ద బాడీ ట్యాగ్. సింపుల్లీ బాడీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు వెబ్ పేజ్ ఇమేజ్ అడ్రస్ ఇస్తే ఆ బాడీ ట్యాగ్ చూస్తే మొత్తం వెబ్ పేజ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఇమేజ్ వస్తుంది. నౌ విల్ సీ హౌ టు యాడింగ్ అన్ ఇమేజ్ టు వెబ్ పేజ్ మిడిల్లో మనము అంటే వెబ్ పేజ్లో కాంటెంట్ లాగా ఇమేజ్ ఎలా ఇన్సర్షన్ చేయాలనేది చూద్దాం. సో జనరలీ వీ కెన్ ఇన్సర్ట్ అన్ ఇమేజ్ ఇన్ అవర్ వెబ్ పేజ్ విత్ ఎ ట్యాగ్ కాల్డ్ యాజ్ ఎ ఐఎంజీ డాట్ ఇమేజ్. ఇమేజ్ ట్యాగ్ అంటాం దీన్ని, ఐఎంజీ ట్యాగ్. సో రాయడం ఐఎంజీ రాస్తాము, చదవడం ఇమేజ్ ట్యాగ్ అంటాం. సో దిస్ ఈజ్ ఏ ఎంటీ ట్యాగ్. ఐఎంజీ ట్యాగ్ ఈజ్ అన్ ఎంటీ ట్యాగ్ బికాస్ ఇట్ విల్ ఇన్సర్ట్ ద ఇమేజ్, డస్ నాట్ ఫార్మాట్ ఎనీ ట్యాగ్, ఇట్ డస్ నాట్ ఫార్మాట్ ఎనీ కాంటెంట్. దిస్ ఈజ్ నాట్ ఎ కంటైనర్, కాంటెంట్ లేదు ఇందులో. జస్ట్ ఒకటి ఆల్రెడీ ఒక ఫైల్, ఇమేజ్ ఫైల్ తీసుకొచ్చి వెబ్ పేజ్లో ఇన్సర్షన్ చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ హ్యావ్ ఏ ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్, దిర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎండింగ్ ట్యాగ్. సో వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద image tag? What are the attributes of the image tag? So image tag attributes ఉంది. The first and foremost tag is the src. Compulsory ఒక tag ఉండాలి సార్, that is src. src means here source. src means here source. src అంటే ఏంటన్నా source. అంటే what is the source of the image file to be included in the web page. ఇప్పుడు వెబ్ పేజ్లో ఏ ఫైల్ని అయితే ఇంక్లూడ్ చేయాలో ఆ వెబ్ పేజ్ యొక్క అడ్రస్ ఏంటి, ఆ వెబ్ పేజ్ యొక్క అడ్రస్ ఏంటి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రైవ్లో బీకామ్ ఫోల్డర్లో ఫ్లవర్ అనే ఇమేజ్ ఉంది అనుకుందాం. అప్పుడు మనం ఇలా రాయాలి e:"bcom_flower.jpg. సో దిస్ జేపీజీ ఫైల్, అవర్ HTML ఫైల్ బోత్ ఇన్ ద సేమ్ ఫోల్డర్లో ఉన్నాయనుకోండి, అంటే అవర్ HTML ఫైల్ కూడా బీకామ్ ఫోల్డర్లో ఉన్నాయనుకోండి, ఓన్లీ flower.jpg ఇస్తే సరిపోతుంది. దట్ ఈస్ ఎ రిలేటివ్ అడ్రస్ అంటారు. లేదా అవర్ HTML ఫైల్ ఏమో ఈ డ్రైవ్లో మాత్రమే ఉంది, flower.jpg ఏమో బీకామ్ ఫోల్డర్లో ఉంది. అంటే బోత్ ఆర్ ఇన్ ద డిఫరెంట్. ఎట్ దట్ టైమ్ యూ హ్యావ్ టు గివ్ ద total name you have to give. This is the image. So this is a src attribute, compulsory we have to.
రిమైనింగ్ ఆల్ అట్రిబ్యూట్స్ ఆర్ ఆప్షనల్, యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా నో ప్రాబ్లం, బట్ ఇది ఒక్కటి మాత్రము ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే యూ హావ్ టు ఇన్సర్ట్ అన్ ఇమేజ్, విచ్ ఇమేజ్ దట్ కెన్ బి మెన్షన్ విత్ ద ఎస్ఆర్సి అట్రిబ్యూట్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ alt, that is alternative text. If image not displayed, if image given image file not found, so for example spelling type చేసినాం, ఒక్కొక్కసారి ఫ్లవర్స్ అని టైప్ చేస్తాం, ఫ్లవర్ బదులు ఫ్లవర్స్ అని టైప్ చేస్తాం, స్పెల్లింగ్ టైప్ చేసినాం. సో ఎట్ దట్ టైమ్ వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ టెక్స్ట్ టు బి డిస్ప్లే, మనకి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఏంది డిస్ప్లే చేయడానికి ఆ ఇమేజ్ ప్లేస్లో అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. అది దట్ ఈస్ ఆల్ట్ అట్రిబ్యూట్కి ఇస్తాం. నెక్స్ట్ height. So by default height will be displayed in the web page, but sometimes the image height will be very high, so at that time it will take the a larger space on the web page. So we can decrease or increase the size of the image by using the height command, height attribute. సో జనరల్గా ఇమేజెస్ హైట్ చాలా బిగ్ ఉన్నాయి అనుకోండి, వెబ్ పేజ్లో ఎక్కువ స్పేస్ తీసుకుంటున్నాం. అలా కాకుండా మనం ఏం చేస్తాము, హైట్ వెడ్త్ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది, హైట్ వెడ్త్ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ హెచ్ స్పేస్ వి స్పేస్. హెచ్ స్పేస్ వి స్పేస్ ఈజ్ యూజ్డ్ వెన్ యూఆర్ డిస్ప్లేయింగ్ ద నెంబర్ ఆఫ్ వెబ్ ఇమేజెస్ ఇన్ ద వెబ్ పేజ్. చాలా నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ మనం డిస్ప్లే చేసేటప్పుడు ఇది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ వెబ్ పేజ్, దిస్ ఈజ్ వెబ్ పేజ్, సారీ ఇమేజెస్, ఇవన్నీ ఇమేజెస్. ఈ రెండు ఇమేజెస్ మధ్యలో ఎంత స్పేస్ ఉండాలి, దట్ ఈస్ ద వెర్టికల్ స్పేస్ అండ్ హారిజంటల్ స్పేస్. సో దిస్ విల్ డిఫైన్ ద హారిజంటల్ స్పేస్. సో ఈ పైన ఇంకో ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ మధ్యలో ఎంత స్పేస్ ఉండాలి, ఈ స్పేస్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ వెర్టికల్ స్పేస్, దిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హారిజంటల్ స్పేస్. So this is the horizontal space, this is a vertical space, that will be defined with the V space and H space. In the V space, H space values are given just like 100, 10, 5, 2, 3, 4. Height width also given in the 100, 200, 300, 400, 500, 50, 60, 70. That is the numbering is given. These are the pixel values and we say that pixel value. సో మన మొబైల్లో తీసుకునేటప్పుడు నా మొబైల్ ఫోన్ ఇంత పిక్సెల్ అంత పిక్సెల్ మెగా పిక్సెల్ అని చెప్పుకుంటాం. ఇక్కడ పిక్సెల్ వాల్యూ అంటే పిక్చర్ ఎలిమెంట్, పిక్సెల్ మీన్స్ పిక్చర్ ఎలిమెంట్. సో నెక్స్ట్ ఆల్ట్ ఈస్ ద టెక్స్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఈజ్ ద బార్డర్. సో ఇఫ్ యూ వాంట్ టు అప్లై, దిస్ ఈజ్ అవర్ ఇమేజ్ యాక్చువల్లీ. సో ఈ ఇమేజ్ చుట్టూ ఏమైనా బార్డర్ ఇవ్వాలనుకుంటున్నాం అనుకుంటే వీ హ్యావ్ టు స్పెసిఫై ద బార్డర్ ఆబ్జెక్ట్, బార్డర్ అట్రిబ్యూట్. సో దిస్ ఈజ్ ఏ అబౌట్ అవర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఇమేజ్. సో ఏమేమి ఉన్నాయన్నా, ఆల్టర్నేటివ్ ఎస్ఆర్సి, ఆల్ట్, హైట్, width, h space, v space, border. Now let's see the a program. See in my system, in Bcom folder, web technology folder, there is a one image, that is a flower.jpg. So you previously said you have the different file formats. Sir, how can I know whether it is a JPG file or GIF file or PNG file? Simply move the mouse pointer over that file name, automatically it will display file information. See, item type is JPG image. Whenever JPG images have the file extension .jpg only, JPEG ఫైల్ ఎక్స్టెన్షన్స్, ఫైల్ ఫార్మాట్స్ అన్నిటికి ఎక్స్టెన్షన్ ఏముంటుంది, JPG ఉంటుంది. సో హియర్ ఐఎమ్ సేవింగ్ దిస్ HTML డాక్యుమెంట్ ఇన్ ద సేమ్ ఫోల్డర్ ఆఫ్ ద ఇమేజ్ ఫైల్, సో దట్ యూ హ్యావ్ టు గివ్ లైక్ దిస్. ఫస్ట్ HTML tag, starting tag, head, next title, I'm giving the title welcome, then title tag close, head start, body. So within the body I'm displaying simple image src is equal to flower.jpg. So this is a compulsory attribute, remaining all are optional, we can omit also. Height is equal 100, width is equal to 100. So body tag close, HTML close. You have to save the HTML document and go to Internet Explorer, simply run this one like this. So image, this is our image, this is inserted like this. See, for example, I given here yes flowers అని ఇచ్చాను, ఇమేజ్ డిస్ప్లే అవుతుందా, డిస్ప్లే కాదు.
సో ఇలా వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే ఇలా వచ్చి సమ్ టైమ్స్ అంటే నాకు ట్రై చేస్తారు ఇమేజ్ రాలేదంటే యువర్ ఇమేజ్ అడ్రస్ నాట్ ఫౌండ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇమేజ్ ఇన్సర్ట్ అయింది, ప్రోగ్రామ్ లాజిక్ తప్పలేదు, బట్ మనం మెన్షన్ చేసినటువంటి ఇమేజ్ ఏదైతుందో అడ్రస్ ఏదైతుందో దిట్ ఈస్ ఇమేజ్ డాట్ ఫ్లవర్ జేపీజీ, ఇట్ ఈస్ రాంగ్. దెర్ ఈస్ నో image, there is no jpg file with the name, but give the name as well as format also. Okay, so at that time instead of displaying like this we have to display a text here. అక్కడ ఒక టెక్స్ట్ డిస్ప్లే కావాలి. ఎట్ దట్ టైమ్ we use an attribute called as a alt attribute. So for example, so I have given ఫ్లవర్ అని చెప్పేసి ఇచ్చాను. సేవ్, దీన్ని మళ్ళీ రన్ చేద్దాం. మనకు ఇక్కడ ఫ్లవర్ అనేది రావడం జరిగింది. అంటే ఈ ఫ్లవర్ టెక్స్ట్ ఎప్పుడు వచ్చింది? ఇమేజ్ డిస్ప్లే కానప్పుడు. చూడండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ యాక్చువల్ అడ్రస్ ఇద్దాము. ఇప్పుడు ఫ్లవర్ డిస్ప్లే అయిందన్న, ఇమేజ్ కరెక్ట్ ఉన్నప్పుడు ఫ్లవర్ డిస్ప్లే అవుతుందా? కాలే. అంటే ఓన్లీ ఆల్టర్నేటివ్ ALT మీన్స్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ వెన్ there is no image at the given address, that is a image address. సో ఇక్కడ దీని మీద ఎంత క్లిక్ చేసినా అవుతుందా? ఏం కావట్లే. దట్ ఈస్ a part of the content of the web page. నెక్స్ట్ బార్డర్ ఇవ్వాలనుకుంటున్నాను. వాట్ ఈస్ మీన్ బై బార్డర్ సార్? బార్డర్ ఇస్తే ఏమవుతుందని చూద్దాం. 5 సేవ్, చుట్టూ బ్లాక్ బార్డర్ వచ్చింది చూడండి, చుట్టూ బ్లాక్ బార్డర్ వచ్చింది. యూ కెన్, సో దిస్ ఈజ్ ఏ బార్డర్. బట్ దిస్ ఈజ్ ఏ హౌ టు ఇన్సర్ట్ అన్ ఇమేజ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద వెబ్ పేజ్, కాంటెంట్ ఆఫ్ ద వెబ్ పేజ్. ఫాలోడ్ బై దిస్ వన్ ఐ కెన్ టైప్ ఎనీ ఇన్ఫర్మేషన్. సో చూడండి ఇమేజ్ ట్యాగ్ తర్వాత సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. సో నాకు యాజ్ ఇట్ ఈస్గా ఫాలోడ్ బై ఇమేజ్ దట్ విల్ బి డిస్ప్లేడ్. ఓకే, ఇమేజ్ తర్వాత అవి డిస్ప్లే అవుతూనే ఉంటుంది. దిస్ ఇస్ ద కాంటెంట్ ఆఫ్ ద వెబ్ పేజ్. ఐ విల్ సీ how to create an image as a part of the hyperlink. సింపుల్లీ హైపర్లింక్ ఇవ్వాలనుకుంటే సింపుల్గా ఏం చేస్తాం సార్? సో దిస్ వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఈ వెబ్ పేజ్ మీద క్లిక్ ఈ ఇమేజ్ ఏదైతుందో ఈ ఇమేజ్ క్లిక్ చేసినప్పుడు ఎనదర్ వెబ్ పేజ్ డిస్ప్లే కావాలి, ఎనదర్ బిగ్ సైజ్ ఇమేజ్ రావాలి. అట్ దట్ టైమ్ వీ హ్యావ్ టు గివ్ యాంకర్ ట్యాగ్ హియర్, anchor tag href is equal to, I'm given flower.jpg. Let's see what happens. Then close anchor tag. So see what I'm giving here. Within the anchor tag, in the previous video I discussed, anchor tag is a hyperlink. Within the anchor tag we have to give hypertext or an image. So I given an image. So now save. Let's see what happens. So this is a text. So whenever I click this document, actual image is displayed. So this is the actual image. So whenever I click this one, so see the mouse button automatically converted into hand symbol. This is a hyper image. So whenever I click this one, another document will be, another HTML document will be displayed, web page. So actually I am displaying here actual image. So this is called as a hyperlink image. Images can be used as a hyperlink, or you can say that linked image. So now let's see. In a web pages, images can be used as a లింక్ ఇన్స్టెడ్ ఆఫ్ టెక్స్ట్కి బదులు లింకింగ్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. టు క్రియేట్ అన్ ఇమేజ్ హైపర్ లింక్, సింపుల్ ఎంబెడ్ అన్ ఇమేజ్ ట్యాగ్ విత్ ఇన్ ద యాంకర్ ట్యాగ్. దిస్ ఈస్ ద ఇమేజ్ ట్యాగ్. సో ఐ యూజ్ ద ఇమేజ్ ట్యాగ్ హియర్ ఇన్సైడ్ ఆఫ్ ద యాంకర్ ట్యాగ్. సో ఇన్సైడ్ ఆఫ్ ద యాంకర్ ట్యాగ్. సో దిస్ ఈస్ ద యాంకర్ ట్యాగ్. Inside of the anchor tag I use the image tag. So this is a using of image as a hyperlink. So I have given the simple program that was explained on the screen also. So try to write your own programs by inserting the images, so that will easy to understand. This is about the images. So sometimes they will ask the examination images and hyperlinks, they both come in the same question.
ఒకటే క్వశ్చన్లో హైపర్ లింక్స్ అండ్ ఇమేజెస్ కలిపి అడగడానికి ఆస్కారం ఉంటుంది. చదవండి. ఓకే స్టూడెంట్స్, ఎనీ డౌట్స్ ప్లీజ్ కాల్ మీ.